సంజు శాంసన్ ట్రేడ్కు సంబంధించిన మరొక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ రాజస్థాన్తో చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ డిస్కషన్స్ కంటిన్యూ చేస్తుందని, అదేవిధంగా సిఎస్కే టాప్ ప్లేయర్ని రాజస్థాన్కు ఇచ్చేందుకు సిఎస్కే సిద్ధమైనట్లు క్రిక్ బజ్ పేర్కొంది. కాగా రాజస్థాన్ జట్టు సంజు శాంసన్ని సిఎస్కేకి ఇస్తే సిఎస్కేలోని రుతురాజ్ గైక్వాడ్ లేదన్నట్లయితే రవీంద్ర జడేజా లేదన్నట్లయితే శివం దుబేలలో ఒకరిని అడగగా రుతురాజ్ అయితే ప్రస్తుతం సిఎస్కేకు కెప్టెన్గా ఉన్నాడు. అదేవిధంగా శివం దుబే ఫ్యూచర్ ప్లేయర్గా అయితే ఉన్నాడు. దీంతో రవీంద్ర జడేజాను సిఎస్కే జట్టు సంజు శాంసన్కి బదులుగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. కాగా లాస్ట్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ సంజు శాంసన్కు 18 కోట్లు చెల్లిస్తే సిఎస్కే జట్టు కూడా రవీంద్ర జడేజాకు 18 కోట్లే చెల్లించింది. ఇద్దరి ప్లేయర్స్ యొక్క ప్రైస్ అనేది సేమ్గా ఉండడంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్లు మారే అవకాశాలు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.